అందరు బాగున్నారా? బాగుంటారులే. బాగుంటే ఏం చేస్తారు? మీరందరూ బాగుండాలనే కదా మేము అనుకుంటున్నాము. మరి వీడియో చూసి చూడనట్టు అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు? జర లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మేమండి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు ఫ్యామిలీ. గుర్తుపెట్టారా? గంగా, ఇగో మా ఆయన రంగా, ఇగో ముగ్గురం వచ్చేసాము. అందుకేనండి జర గుర్తుంచుకొని మా ఫ్యామిలీని జర లైక్ కొట్టండి. మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. మరి లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారా? చేయండి జర. మరి మంగ చాలా గయ్యాలిదండి, ఏం పట్టించుకోకండి దాని మాటలు. నన్ను చూసి జర లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఎన్ని బాధలు పడుతున్నాను ఇద్దరు పిల్లలతో చూస్తున్నారు కదండి. అలా అండి జరుగుతుంది. ఏం చేయాలండి? కర్మానికంట ఒక పిల్లం సరిపోక ఇంకో పిల్లంతో మంచిగా ఉంటుంది, ఒక పిల్లం కాకపోతే ఒక పిల్లం సుఖ పెడుతుంది అని అనుకున్నాను. సుఖంగా చూసుకుంటుంది, మంచిగా వండి పెడితే తినొచ్చు అని అనుకున్నాను ఫ్రెండ్స్. ఒక పిల్లం కొట్లాడితే ఇంకో పిల్లం దగ్గర హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. అత్యాశ కాకపోతే ఇంత నరకం ఉంటుందని నాకు తెలియకపోయే. అందుకే మా అయ్య ముందే చెప్పాడు, వద్దురా ఒక పిల్లంతోనే ఎగలేకపోతున్నాను నేను, నువ్వెందుకురా ఇద్దరిని చేసుకుంటున్నావు, నేను చెప్పిన మాట నీకు గుర్తుకొస్తుంది బిడ్డ ఎన్నటికైనా అన్నాడు. ఆ మాటలు పట్టించుకోకుండా మరి ఇక పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా ఫ్యామిలీలో ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయో, ఎన్ని గొడవలు అవుతున్నాయో. ఇద్దరు పిల్లలతో ఏ మొగోడు కూడా సుఖపడలేడండి. అలా ఉందండి. మరి చూడండి, మరి చూసి మమ్మల్ని జర సపోర్ట్ చేయండి. ఇదిగో గంగ మాట్లాడుతుందంట, వినండి మరి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలండి. మీరు బాగుంటేనేగా మేము బాగుంటాము. మీరందరూ మన ఛానల్ ఎంఎన్ కార్టూన్లో చూస్తున్నారు కదా. అన్ని వీడియోల కన్నా మా వీడియోనే మీకు బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. మరి లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. హాయ్ అండి, నేనండి గంగని. ఇక మా ఆయన రంగా, నా సౌతి మంగ. ఇక మమ్మల్ని అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మా ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంది పెద్ద రాక్షసి, మా అత్తయ్య. ఇక దాన్ని తీసుకురాను ఈ మధ్యలోకి. మేము వచ్చినప్పుడు ఆమె రాదు, ఆమె వచ్చినప్పుడు మేము రాము. అందుకే మేము ముగ్గురం వచ్చాము. ఇంకా చూసుకోండి మరి. వెళ్ళిపోతున్నాం మరి వీడియోలకు. నంగనా చెట్ల కూర్చుంది చూడు, ఊకే ఫోన్ నొక్కుంటూ కూర్చుంటుంది. ఇంకేం పని దానికి? వండిందో వండలేదు, ఏం పని ఉండదు. ఇక ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు, ఒక పని కదండి. చిన్న కోడలు అని వెనకకి వేసుకొస్తే ఇద్దరు సంతులు గుద్దుకునుడికే సరిపోతుంది. కానీ ఒక్కనాడు వంట చేసి గిది వండినా అత్తమ్మ, గిది వండినా మా ఆయనకు అని ఒక్కరోజు అనేది అవి ఆడళ్ళు. ఎట్లా కూర్చుంది చూడు, చెట్టోలో కూర్చుంది. ఇంత కదులుతలేదు, మెదులుతలేదు. దీనికి చెప్పే రీతిలో చెప్పాలి. మామూలుగా చెప్తే వినది. ఇది కోపంగా చెప్పినా కూడా ఇంకా రేస్ అయిపోయి నా మీదకి గొడవకు కాలు దూవుతుంది. దీనికి ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. ఏదో ఒక రకంగా మెల్లగా నవ్వుతూ పాటల రూపంలో చెప్పాలి దీనికి. ఆగు, దీని సంగతి చెప్తా. పెద్ద ప్లానింగే. ఏం చూస్తున్నావమ్మా కోడలా? ఇదేంటి అత్తయ్య ఇంత తీయగా మాట్లాడుతుంది? ఏదో పని చెప్పడానికి వచ్చింది. ఇక్కడ నుంచి జారుకోవాలి తొందరగా. ఓసే కోడలా, నా ఇంట్లో నా కోడలుంది, అత్త అంటే భయం అన్నది. నా ఇంట్లో నా కోడలుంది, అత్త అంటే భయం అన్నది. వంట చెయ్యి, వంట చెయ్యి, వంట చెయ్యి. గిన్నెలు తోము, గిన్నెలు తోము, గిన్నెలు తోము. బట్టలెత్తుకు, బట్టలెత్తుకు, బట్టలెత్తుకు. ఇల్లు తోడు, ఇల్లు తోడు, ఇల్లు తోడు. అత్త ఓ అత్త, నిన్ను కొట్టిందెవరత్త? మన ఇద్దరి గొడవ ఎవరికి తెలుసత్త? కుక్కలా మొగరకే, మూతలా పెట్టకే, ఇంటి పనులు నేను చెయ్యనే. ఏమి పీక్కుంటావో పీక్కోవే. నీకు బాగా 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 బలిసిందే. చాలే ఇక చాలే, ఒళ్ళు బాగా కొవ్వు ఎక్కిందే. చాలే ఇక చాలే, మాటలు కాస్త తిన్నగా రానివే. నీ బలుపు బరువు దించేస్తానే. బాగా 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 బలిసిందే. చాలే ఇక చాలే. ఓ పక్కింటాంటి, ఓ ఎదురింటాంటి, ఓ అనిత ఆంటీ, ఓ సునీత ఆంటీ, ఇదిగో 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 ఇది విన్నారా? మా అత్తయ్య పెద్ద గయ్యాలి. మూతి నీకు పగులుతేవో కోడలా, నా పైన నువ్వు చాడీలు చెప్పితే టంటడాంటాన్ టంటడంటడాంటాన్. మూతి నువ్వు మూసుకోవేమో అత్తయ్య, నీ సంగతి తెలుసునందరికీ. టంటడంటన్ టడడంటడంటన్. ఒసే ఒసే కోడలా, ఏంటే ఏంటే అత్తయ్య
చాడీలు చెప్పితే టంటడాంట టనడంటడాంట. అత్తమ్మ చిత్తమ్మ హై, అత్తమ్మ చిత్తమ్మ హై, అత్తమ్మ చిత్తమ్మ నోరు ముయ్యవే, ఇంటి పనులేమి నేను చెయ్యలేనమ్మా. వంట చెయ్యాలంటే నాకు అసలే బద్ధకం, ఇల్లు తుడవాలంటే నాకు అంతకన్నా బద్ధకం. దంచుతా నా కొత్త కోడలా, నీకు దంచుతా నా కొత్త కోడలా, సాగవు సాగవు నీ ఆటలింకా. కాళ్ళు నావి పట్టుకోవే, సారి నాకు చెప్పుకోవే, అత్తగారిని దేవతలా చూడకపోతే నీ తాట తీస్తా. దంచుతా నా కొత్త కోడలా, నీకు దంచుతా నా కొత్త కోడలా. ఆల్రెడీ ఒక జంటను తీసుకొచ్చి నా తలకాయకు పెట్టినావు కదరా, ఇంకో జంటను ఎత్తుకుతావా? అయ్యా సస్తిరా నడుమురిగిపోయారా నడిమిరిగిపోయారా. అసే రాక్షసి అట్లా దానినవేందే, నడుము పుట్టుకుమన్నదే నది. ఏమో బాగా సోకుల పడుకుంటా, కళ్ళకు అద్దాలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటా ఇంకో జంటను తీసుకొస్తా అంటున్నావు కదరా, సోకుల పడుతున్నావు. 16 ఏండ్లు ఉన్నాయన నీకు, ఇంకా ఓ దాన్ని తీసుకొచ్చింది సరిపోలేదారా నాకు? ఇంకో జంటను తీసుకొస్తా అని డాన్సులు చేస్తున్నావు. చేసావా ఇట్లా, డాన్సులు చేసావా ఇట్లా, సోకుల పడతావా? తీసేయి అద్దాలు, తీసేయి. తీసేస్తానే అద్దలు తీసేస్తానే, సోకులే వాడలే నేను, తీసేస్తున్నా ఇప్పుడు తీసేస్తున్నా. అట్లా రా మరి దారికి, టీకు టాకు పడుకుంటా ఇంకో దాన్ని పడేయాలని చూసినావో నీ మొదటికే మోసం వస్తుంది, జాగ్రత్త బిడ్డ. ఒంటరి వయసు అంట, తుంటరి వయసు అంట. వీడు ఇంకా ముసలోడు అవుతున్నాడు, ఇంకా తుంటరి వయసు వస్తుందంట, ఇంక తుంటరి వయసు. జర్రైతే చచ్చిపోతుంటరా బతికిపోయినా. అమ్మో ఇది మనిషి కాదు, మహంకాళి. నా బతుకు చేయడా, ఇద్దరు వెన్లాలున్నా గానీ సుఖం లేని బతుకైపోయిందిరా నాది. కనీసం సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటానన్నా హ్యాపీగా నటిద్దామంటే అట్లా కూడా ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. దీని దగ్గరకు వస్తే దాని దగ్గర తిన్నావు కదా ఇంకెందుకు రా కూడు అని తన్నుదంతది, వాకిట్లో పోయి పడతా. దాని దగ్గరకు పోతే ఇక దీని దగ్గర 4 రోజులు ఉండి హ్యాపీగా కూలికి వచ్చినావు కదరా, ఇంకా నేనెందుకు అంటాను అది అంటది. వాయయ్యో ఇద్దరు వెన్లాలు ఉన్న వాళ్ళు ఎట్లా భరించుకుంటున్నారో కానీ నాకు భూమి మీదనే సుక్కలు కనబడుతున్నాయి. ఏం చేయాలి దేవుడా, ఎటు పోవాలి? జర్రైతే చంపేస్తుండే ఇది నన్ను. ఆడదానిలాగా ఏడ్చే బతుకయింది నాది. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?